కావలి నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా అవినీతికి తావు లేకుండా పాలన సాగించాలనే దృఢ సంకల్పంతో జాతీయ భావజాలం కలిగి సమసమాజ స్థాపనకు తన వంతు సేవ చేసి ప్రజల మన్ననలను పొంది కీర్తి ప్రతిష్టలే తన పరమావధిగా భావించిన కావలి శాసనసభ్యులు ఎమ్మెల్యేగా చారిత్రక ఘన విజయం సాధించిన అనతి కాలంలోనే ప్రజాదరణ పొందుతూ ప్రజల ఆశలు ఆశయాలు అభివృద్ధికి అంకితం చేస్తూ కావలి నడిబొడ్డున తహసీల్దార్ కార్యాలయం ప్రక్కన చారిత్రాత్మకంగా 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను తన సొంత నిధులతో వెచ్చించి నిర్మించి ఆగస్టు 15, 2024వ తేదీ 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు అంకితం చేయబోతున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్, జై కావ్య కృష్ణారెడ్డి గారు. ఇట్లు సూరే రాఘవరెడ్డి, విలేజ్ మిల్క్ షాపు నిర్వాహకులు, ముసునూరు ఆటోనగర్, కావలి. ఏర్పాటు మొత్తం పూర్తి చేస్తుంది. ఇక్కడ మొత్తం మాట్లాడేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ గతంలో ఎన్నడూ లేని విధంగా కావలిలో కావలి మునుపెన్నడు మెజారిటీతో గెలవనంతగా గెలిచి కావలిని ఐకాన్ సెంటర్గా మార్చిన మన దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి గారికి మన ఐకాన్ సెంటర్గా ఉన్న మన కావలిలో 100 అడుగుల జాతీయ జెండాను ఎగరవేయబోతున్న మన కావ్య కృష్ణారెడ్డి గారికి ఇవే మా అభినందనలు అండ్ ఇవే మా హెచ్చరికలు.